శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ సైట్లో అయితే ఉన్నాము. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్లో మొత్తం 12 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ 12 టవర్లు ఏ నుండి స్టార్ట్ అయ్యి ఎల్తో ఎండ్ అవుతున్నాయి. 12 టవర్లలో ఒక్కొక్క టవర్ దగ్గర ఒక్కొక్కలాగా వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంది. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక టవర్ క్రేన్ ఎరెక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు 2 టవర్ క్రేన్ ఎరెక్షన్లు కంప్లీట్ అయిపోయి అలాగే 3వ టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ టవర్ల దగ్గర కూడా ఏంటంటే రెండు టవర్ల దగ్గర 2 బేస్మెంట్లకు సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు మెవాన్ షట్టరింగ్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు. ఈ మెవాన్ షట్టరింగ్ వచ్చేసి మలేషియా నుండి అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈ మెవాన్ షట్టరింగ్ ద్వారా 10 నుండి 15 రోజుల్లో ఒక్కొక్క స్లాబ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇంతకు ముందు కన్వెన్షనల్ మెథడ్ ద్వారా ఏంటంటే ఈ స్లాబ్లు కంప్లీట్ చేసేవాళ్ళు. దాని ద్వారా ఏంటంటే 25 నుండి 30 రోజుల్లో ఒక స్లాబ్ కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఈ మెవాన్ టెక్నాలజీ ద్వారా ఇంకా స్పీడ్గా ఒక్కొక్క స్లాబ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. డైరెక్ట్గా స్లాబ్తో పాటు బీమ్స్కి కాలమ్స్కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు టవర్ ఏ దగ్గర ఈ మెవాన్ షట్టరింగ్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. అలాగే టవర్ సి దగ్గర కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. నేను ఈ వీడియోలో ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ నుండి ఎల్ వరకు ప్రెసెంట్ ప్రతి ఒక్క టవర్ దగ్గర వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయో డీటెయిల్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ దగ్గర ప్రతి ఒక్క టవర్ దగ్గర ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి టవర్ ఏ. ఇక్కడ మొత్తం టవర్ ఏ నుండి ఎల్ వరకు 12 టవర్లు అయితే ఉంటాయి. ఈ టవర్ ఏ దగ్గర లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే బేస్మెంట్ 1కి సంబంధించిన స్లాబ్ అయితే కంప్లీట్ అయి ఉంది. ఇప్పుడు బేస్మెంట్ 2 కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన మెవాన్ షట్టరింగ్ అయితే ఇన్స్టాలేషన్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ సైట్ మొత్తం మీరు చూడండి. 12 టవర్లు మొత్తం ఎలా కనిపిస్తున్నాయో. ఈ 12 టవర్లు దాదాపు 14.46 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ 12 టవర్ల దగ్గర ఏంటంటే పైలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫౌండేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ కొన్ని టవర్ల దగ్గర ఏంటంటే 2 బేస్మెంట్స్ కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కొన్ని టవర్ల దగ్గర ఏంటంటే ఫస్ట్ బేస్మెంట్ కి సంబంధించిన స్లాబ్ వేయడం కోసం సెంటరింగ్ వర్క్స్ కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కొక్క టవర్ 2 బేస్మెంట్స్ G+18 ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది. మొత్తం 1200 ఫ్లాట్లు అయితే ఉంటాయి ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ సైట్ మొత్తంలో. ఇందులో 2 BHK అపార్ట్మెంట్లు వచ్చేసి 1225 SFT నుండి 1295 SFT తో అయితే ఉంటాయి. 3 BHK అపార్ట్మెంట్స్ వచ్చేసి 1510 నుండి 2750 SFT తో అయితే ఉంటాయి. ఈ టవర్ ఏ దగ్గర చూడండి, ప్రెసెంట్ 2 బేస్మెంట్స్ కంప్లీట్ అవ్వడానికి రావడంతో ఇప్పుడు మెవాన్ షట్టరింగ్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు. అలాగే టవర్ బి దగ్గర బేస్మెంట్ 1 కంప్లీట్ అయిపోయింది. బేస్మెంట్ 2కి సంబంధించి సైడ్ వాల్స్ అయితే అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే టవర్ సి దగ్గర చూడండి. ఈ టవర్ సి దగ్గర కూడా ఏంటంటే రెండో బేస్మెంట్ కి సంబంధించిన సెంటరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ టవర్ సి దగ్గర కూడా మెవాన్ షట్టరింగ్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు. ఈ మెవాన్ షట్టరింగ్ వచ్చేసి మలేషియా దగ్గర నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈ షట్టరింగ్ ద్వారా ఏంటంటే 10 నుండి 15 రోజుల్లో ఒక్కొక్క స్లాబ్ కంప్లీట్ చేయొచ్చు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. ఈ టవర్ సి దగ్గర ప్రెసెంట్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ 2 టవర్లకి ఒక టవర్ క్రేన్ చొప్పున ఎరెక్షన్ అయితే చేసుకున్నారు. ఈ టవర్ సి దగ్గర కూడా మెవాన్ షట్టరింగ్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవడం కోసం రెడీ చేసుకుంటున్నారు. అలాగే టవర్ డి దగ్గర ప్రెసెంట్ స్టేటస్ చూడండి. ఈ టవర్ డి దగ్గర ఏంటంటే ఇప్పుడు బేస్మెంట్ స్లాబ్ కోసం సెంటరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం పిల్లర్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే టవర్ ఈ దగ్గర ఏంటంటే బేస్మెంట్ స్లాబ్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి.
ఈ టవర్ ఈ కూడా మీరు చూడొచ్చు. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌లో క్లబ్ హౌసు, జిమ్ము, ఇంకా గార్డెన్ ఏరియా, 24/7 వాటర్, ఇంకా 24/7 పవర్ సప్లై, సీసీటీవీ, ఇంకా సెక్యూరిటీ, ఇంకా లిఫ్ట్స్, ఫైర్ సేఫ్టీ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. టవర్ ఎఫ్ దగ్గర కూడా మీరు చూడొచ్చు. ప్రెజెంట్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది, బేస్‌మెంట్ స్లాబు. అలాగే ఈ టవర్ జీ దగ్గర ఏంటంటే ఇప్పుడు బేస్‌మెంట్ స్లాబ్ కోసం సింటరింగ్ వర్క్స్ చేసుకుంటున్నారు. అలాగే దానిపైన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. అలాగే టవర్ హెచ్ దగ్గర చూడండి. ఇది ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయి పిల్లర్స్ అయితే పై వరకు వచ్చినాయి. ఇంకా పిల్లర్స్ వైపు ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. అలాగే టవర్ ఐ దగ్గర కూడా ప్రెజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు. అలాగే టవర్ జే దగ్గర కూడా ప్రెజెంట్ స్టేటస్ చూడొచ్చు. దీని పక్కనే టవర్ జే అయితే ఉంటుంది. అలాగే టవర్ కే దగ్గర కూడా ఏంటంటే ఫౌండేషన్ కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ సైట్ ఏరియా మొత్తం గ్రౌండ్ లెవెల్ నుండి చూడండి ఎలా కనిపిస్తుందో. మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఇది టవర్ ఏ అంటారు. ఈ టవర్ ఏ ఏంటంటే 2 బేస్మెంట్లకు సంబంధించిన స్లాబ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మైవాన్ టెక్నాలజీకి సంబంధించిన షట్టరింగ్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. పైన మొత్తం షట్టరింగ్ అదంతా. ఇక్కడ ఈ మైవాన్ షట్టరింగ్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ మైవాన్ షట్టరింగ్ మొత్తం ఏంటంటే మలేషియా నుండి అయితే వచ్చింది. దీని మీద చూడండి, మేడ్ ఇన్ మలేషియా అని ఉంటుంది. ఇది మలేషియన్ టెక్నాలజీ అనమాట. ఈ మైవాన్ టెక్నాలజీ వల్ల ఒక్కొక్క ఫ్లోర్ అంటే ఫ్లోర్కి డైరెక్ట్గా కాంక్రీటింగ్ చేసేస్తారు. బీమ్స్కి కాంక్రీటింగ్ జరిగిపోద్ది. అలాగే కాలమ్స్కి కూడా కాంక్రీటింగ్ కంప్లీట్ చేయొచ్చు ఒకేసారి. 10 to 15 డేస్లో ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ అయిపోతుంది. ప్రెజెంట్ ఈ టవర్ ఏ దగ్గర ఈ మైవాన్ షట్టరింగ్ ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే 2 బేస్మెంట్లు కంప్లీట్ అయిన తర్వాతే ఈ మైవాన్ షట్టరింగ్ ఇన్స్టాలేషన్ చేయడానికి అయితే కుదురుతుంది. ఇంతకుముందు ఈ కన్వెన్షనల్ మెథడ్ ద్వారా, కన్వెన్షనల్ షట్టరింగ్ ద్వారా ఏంటంటే స్లాబులు కంప్లీట్ చేసేవాళ్ళు. దాని ద్వారా ఏంటంటే 25-30 రోజులు పట్టేది ఒక్కొక్క స్లాబ్ కంప్లీట్ అవ్వడానికి. ఈ మైవాన్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే చాలా స్పీడ్గా ఒక్కొక్క స్లాబ్ కంప్లీట్ చేయొచ్చు. ఈ సైట్ ఏరియా మొత్తం చూడండి. ఇక్కడ 2 టవర్లకి ఒక టవర్ క్రేన్ చొప్పున అయితే ఎరెక్షన్ చేసుకున్నారు. ఇక్కడ ఒక టవర్ క్రేన్ కనిపిస్తుంది చూసారా, ఇది ఒక టవర్ క్రేన్. ఈ టవర్ క్రేన్ వచ్చేసి టవర్ ఏ, టవర్ బికి ఈ టవర్ క్రేనే. అలాగే టవర్ సి, టవర్ డికి అక్కడ ఉన్న టవర్ క్రేను.
అలాగే ఇంకో 2 టవర్లకి వచ్చేసి ఇక్కడ టవర్ కింద ఎరెక్షన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈ టవర్ కింద ఎరెక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఈ టవర్ కింద కూడా లెంత్ చూడండి 60 మీటర్స్ అయితే ఉంటుంది లెంత్ మొత్తం. ఎండింగ్ అది 60 మీటర్స్ లెంత్. ఒక్కొక్క టవర్ క్రేన్ 25 to 40 టన్స్ కెపాసిటీతో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ మైవన్ షట్టరింగ్ వచ్చేసి టవర్ ఏ అలాగే టవర్ సికి స్టార్ట్ చేస్తున్నారు. టవర్ సికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. టవర్ సి దగ్గర కూడా ఇప్పుడు ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్లో ఏదైతే టవర్స్ నిర్మిస్తున్నారో ఈ టవర్ 2 బేస్మెంట్లు G+18 ఫ్లోర్స్తో ఉంటాయి. ఇక్కడ 2 బేస్మెంట్లు స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ దగ్గరే ఈ షట్టరింగ్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఈ మైవన్ షట్టరింగ్ సంబంధించిన మెటీరియల్ మొత్తం చూడండి ఏరియాలో ఎలా ఉందో. అలాగే ఇక్కడ మిగతా టవర్ల దగ్గర కూడా ఇప్పుడు బేస్మెంట్లకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే పైన ఈ కాలమ్స్ నిర్మాణ పనులు, రీఎన్ఫోర్స్మెంట్ పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కూడా బేస్మెంట్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఇది టవర్ ఎఫ్. ఇది బేస్మెంట్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ బేస్మెంట్ కోసం పైన ఈ కాలమ్స్కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి పైన మొత్తం. అలాగే ఇది వచ్చేసి జీ టవర్. ఈ జీ టవర్ దగ్గర బేస్మెంట్ స్లాబ్ కోసం ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ సైట్లో గ్రౌండ్ లెవెల్లో ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడండి టవర్ ఎఫ్ ఇది, అలాగే టవర్ జీ ఇది. ఇక్కడ మొత్తం 12 టవర్లు ఉంటాయి కదా. ఈ 12 టవర్లలో ఒక 6 టవర్లు ప్రెజెంట్ బేస్మెంట్ లెవెల్ దాటి వెళ్తున్నాయి. మిగతా 6 టవర్లు ఏంటంటే ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయి అండ్ గ్రౌండ్ లెవెల్లో వాటి వర్క్స్ జరుగుతున్నాయి అటువైపు. అది ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ సైట్లో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్.